నువ్వు 30 రోజుల పాటు రోజు మెడిటేషన్ చేస్తే నీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా? ఈ టైం లైన్ చూశాక నీ మైండ్ బ్లాక్ అవుతుంది మావా. మొదటి రోజు నీ తలలోపల 1000 ఆలోచనలు నిన్ను పిచ్చోడిని చేస్తాయి. కళ్ళు మూసుకోగానే ప్రపంచంలోని గొడవలన్నీ గుర్తొస్తాయి. నీ మెదడు వద్దు ఆపేయ్ అని పదే పదే చెబుతుంది. వారం తర్వాత నీ మెదడులో ఉండే అమిగ్డాలా సైజ్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న విషయాలకి కోపం రావడం, అనవసరమైన భయం కలగడం మెల్లగా ఆగిపోతాయి. నీలో తెలియని ప్రశాంతత మొదలవుతుంది. 15 రోజులకి నీ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం పక్కాగా క్లారిటీగా ఉంటుంది. నీ ఫోకస్ ఒక లేజర్ గన్లా మారుతుంది మావా. 30 రోజుల తర్వాత ఇప్పుడు నువ్వు ఒక కొత్త మనిషివి. నీ నిద్ర క్వాలిటీ పెరుగుతుంది. రోజంతా ఎనర్జీ పీక్స్లో ఉంటుంది. నీ మనసును నువ్వు గెలిచావు. కానీ గుర్తుంచుకో, మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు, నీ శ్వాస మీద కంట్రోల్ సాధించడం. రోజుకు 10 నిమిషాలు కూడా కేటాయించలేకపోతే నీ జీవితం ఎప్పటికీ ఒక గందరగోళంలాగే మిగిలిపోతుంది. అప్పుడైనా తెలుసుకోమావా, నీ మనసును నువ్వు గెలవలేకపోతే ఈ ప్రపంచంలో ఇంకేం గెలుస్తావు? రెడీ అయితే కింద ఫోకస్ అని కమెంట్ చేయి. చూద్దాం ఎవరిలో ఆ కసి ఉందో.